మీతో ఒక సినిమా తీసి ఆల్రెడీ ఒక ఫ్లాప్ వచ్చిన, కానీ ఈసారి మీతో మాస్ సినిమా తీసి మీకు పక్కా హిట్ ఇస్తా సార్. అప్పుడు నాన్నగారు ఉండి, మాస్ సినిమా అంటే ఎట్లాంటి సినిమా, ఎట్లాంటి స్టోరీ, ఏమైనా కొత్త స్టోరీ రాసుకొచ్చినావా? అవును సార్, చాలా మాస్ స్టోరీ, సూపర్ స్టోరీ సార్. ఎట్లా ఉంటుంది అంటే ఇక థియేటర్లు బద్దలైపోతాయి సార్, అంత బాగుంటుంది స్టోరీ. సరే నాన్నగారు ఉండి, సరే చెప్పు, స్టోరీ బాగుందంటున్నావు కదా చెప్పు. డైరెక్టర్ సార్ ఓపెన్ చేస్తే ఒక హీరో, ఆ హీరోకి బాగా కోపం సార్, అన్యాయాన్ని సహించలేడు, ఎవడన్నా తప్పు చేస్తే ఊరుకోలేడు, అన్యాయాన్ని ఎంబటే ప్రశ్నిస్తాడు, అక్కడికక్కడ ఆ కోపాన్ని తీర్చేసుకుంటాడు. అంత ఎమోషనల్, అంత కోపిష్టి. అలాంటి కోపిష్టి క్యారెక్టర్ ఉన్న ఒక హీరో లైఫ్లోకి అంతే యాజ్ ఇట్ ఈజ్ కోపం ఉన్న, అంతే దుర్మార్గాలు, చెడు అన్నీ చేసే ఒక విలన్ ఎంట్రీ ఇస్తాడు సార్. సో ఆ విలన్కి హీరోకి మధ్యలో కాన్వర్జేషన్లో ఒక ఊరు బలైపోతూ ఉంటుంది. ఆ ఊరిని ఈ హీరో ఎలా కాపాడిండు, అసలు ఆ ఊరికి వచ్చిన కష్టం ఏంది, పాప నేను చెప్తా ఇప్పుడు స్టోరీ ఏంది. ఏమున్నది, ఇక ఆ విలన్ని ఎదిరిస్తాడు, ఫైట్ చేస్తాడు, కొట్లాడతాడు, ఆ ప్రజల సమస్యను తీర్చేసి అందరికీ సంతోషాన్ని నింపుతాడు, సినిమా అయిపోతుంది. ఇంతేనా? అవును సార్, ఎగ్జాక్ట్లీ అంతే. ఎన్ని సినిమాలు చూడలేదు ఈ స్టోరీ, ఎన్ని సినిమాలు చూడలేదు చెప్పు. ఆల్రెడీ ఒక ఫ్లాప్ ఇచ్చినావు, చాలా దయగా మళ్ళీ ఇంకో ఫ్లాప్ ఇస్తాను వచ్చినవి కథ పట్టుకున్న నా దగ్గరికి అని నాని ఇట్లా రియాక్ట్ అవుతుంది. అప్పుడు డైరెక్టరు, సార్ ఇదంతా కాదు సార్, నేను ఇంకో కథ ఉంది సార్ నా దగ్గర, ఆ కథ చెప్తా, మీకు నచ్చకపోతే రిజెక్ట్ చేయండి, సరే వద్దని చెప్పేసేయండి ఇక. అవునా, సరే చెప్పు చూద్దాం. సార్ ఓపెన్ చేస్తే ఒక ఫ్యామిలీ సార్, ఆ ఫ్యామిలీలో ఆ తల్లికి 1 నెలలో 2 నెలలో టైం ఉంది బతకడానికి, అంతే. చనిపోతానికి రెడీగా ఉన్నది, ఏదో అనారోగ్య సమస్యల వల్ల ఫ్యామిలీ అంతా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు తన భర్తడు, నేను బాధపడాల్సింది మా గురించి కాదు, నీ కొడుకు గురించి, నీ కొడుకు ఏమైపోతాడా అని నీ కొడుకు గురించి బాధపడు అని వాళ్ళ తండ్రి చెప్తాడు, తన భర్త అతను చెప్తాడు. అప్పుడు తన తల్లి తన కొడుకు గురించి ఎందుకు బాధపడాలి, మన ఆడియన్స్ క్వశ్చన్ పాయింట్ రేజ్ అవుతాయి కదా సార్. అప్పుడు మనం కొడుకు గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాం. కొడుకు ఎలాంటి వాడంటే ప్రతి చిన్న విషయాన్ని గొడవ పెట్టుకుంటాడు, ప్రతి దాన్ని కోపడతాడు, ఎప్పటి కోపాన్ని అక్కడనే తీర్చేసుకుంటాడు, బాగా కోపిష్టి, అవతలోడు ఏమైపోయినా పర్లేదని ఇతని కోపాన్ని మాత్రం చూపించుకుంటాడు. సో తల్లి ఏం చేస్తుంది, నువ్వు నా మాట వింటావుగా బిడ్డ, వింటామ్మా, సరే నేను చెప్పినట్టు వినాలి, నీకు ఈసారి ఎప్పుడు కోపం వచ్చినా సరే నా దగ్గరికి రావాలి, నా దగ్గరికి వచ్చి నాకు ఆ కోపానికి సంబంధించిన కారణాలు ఏందో నాకు చెప్పాలి, అది ఓకే అనిపిస్తే సరే తీ బిడ్డ అని నేను చెప్పినట్టు నువ్వు వినాలని చెప్తుంది. చెప్తే సరే తీ అమ్మ అంటాడు. అట్లా ప్రతిరోజు వచ్చి, అమ్మ నాకు ఈరోజు కోపం వచ్చింది, అమ్మ నాకు ఈరోజు కోపం వచ్చింది అని అడుగుతాడు. అడిగితే అమ్మ ఈరోజు కాదు బిడ్డ, ఈరోజు కాదు బిడ్డ అని జరుపుకుంటూ వస్తుంది. ఒకానొక రోజు వాళ్ళ అమ్మ చచ్చిపోతుంది సార్. వారంలో 6 రోజులు అయిపోయినాయి. ఆ రోజు వాళ్ళ అమ్మ చచ్చిపోయినప్పుడు ఆ ఇంటికి వచ్చి అమ్మ వీళ్ళ సొంత మేనమావ అన్నట్టు, ఆ పిల్లగానికి మేనమావ, చచ్చిపోయినవానే మంచిగా చచ్చిపోయినవే అది ఇదని అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేసి తిడుతూ ఉంటాడు చచ్చిపోయిన వ్యక్తిని. అప్పుడు ఈ అబ్బాయికి కోపం వస్తుంది సార్. బాగుంది ఏం చేస్తాడు ఇప్పుడు, బాగుంది సార్ చెప్తాను సార్. కోపం వస్తుంది ప్రతిసారి, అమ్మ ఈరోజు కోపం వచ్చింది వాళ్ళ అమ్మని అడుగుతాడు కదా సార్. అప్పుడు అట్లా లుక్ ఇస్తాడు సార్ వాళ్ళ అమ్మని, అమ్మ ఈరోజు కోపం వచ్చింది నాకు అన్నట్టు అడిగాడు సార్, కానీ జస్ట్ లుక్ ఇస్తాడు అంతే. వాళ్ళ అమ్మ కూడా చెప్పదు సార్, కానీ ఫ్లాష్ బ్యాక్లో చెప్తా అంటే, నేను ఏ రోజైతే నేను నో చెప్పను, ఏ రోజైతే నేను ఇవాళ వద్దని చెప్పను, నేను మౌనంగా ఉంటాను, ఆ రోజు నీది బిడ్డ అంటది. అంటే ఆ రోజు చనిపోయింది కాబట్టి మౌనంగా ఉన్నట్టే కదా సార్. ఇక మనోడిగా బిడ్డపిల్లగాడు కదా, ఇక మా అమ్మ మాట్లాడతలేదు కాబట్టి ఈరోజు నాదే అనుకుంటాడు సార్. ఇక ఈరోజు నాదే అనుకొని అలా వాళ్ళ అమ్మని చూసేసరికి ఆ చిన్న చీర కొంగు వచ్చి ఇతని చేయి మీద పడతాడు. సరే అమ్మ ఒప్పేసుకుంది అనుకుంటాడు. ఇక అమ్మ ఒప్పేసుకుంది అనుకొని అలా చూస్తాడు వాళ్ళ మామ వైపు. ఇలా మనం క్లోజప్లో క్యాలెండర్ వైపు ఒక క్లోజ్ చేస్తాం సార్.
అక్కడ శుక్రవారం అనే కాగితం చినిగి గాలికి పోయి శనివారం అనే కాగితం మనకు అక్కడ కనపడుతుంది బోర్డు. సో సరిపోదా శనివారం అనే ట్యాగ్ లైన్ మనం అక్కడ వేస్తాం సార్. వేసిన తర్వాత హీరో కట్టె పట్టుకొని పోయి వాళ్ళ మేనమాని కొట్టేస్తాడు. అక్కడ సినిమా టైటిల్స్ పడతాయి. వా సూపర్ ఉన్నదా, సూపర్. అంటే హీరోకు శనివారం కోపం వచ్చింది, ఆ శనివారం మాత్రం కోపడతాడు ఇక, అంతే ఇక. అవును సార్, అంతే ఇక. అవును సార్. సరే చెప్పు సరే. ఇక మన పర్సనల్ లైఫ్లో ఆయన ఇక జాబ్ చేసుకుంటూ ఉంటాడు, బతుకుతూ ఉంటాడు. వారంలో కోపం వచ్చిన వారం మొత్తాన్ని ఒక వారం రాసి పెట్టుకొని, బుక్లో రాసి పెట్టుకొని ఆ వారంలో ఎవరెవరి మీద కోపం ఉన్నదో రాసుకుంటాడు. ఆ మిగతా శనివారం రాగానే ఆ కోపం అప్పటి వరకు ఉందా లేదా చెక్ చేసుకొని పోయి నిజంగా అప్పటికి కోపం ఉంటే ఆ కోపాన్ని వాళ్ళకి అడిగిపోయి వాళ్ళని కొట్టో తిట్టో ఏదో చేసి ఆ కోపాన్ని తెచ్చేసుకుంటాడు. ఇది ఇట్లా ఇతని స్టోరీ ఇలా పక్కకు ఉంటే, ఇంకొక స్టోరీ ఒక పోలీస్ ఆఫీసర్ సార్. వాళ్ళు ఇద్దరు అన్నదమ్ముల కథ. వాళ్ళ అన్నీ కొంచెం రాజకీయాలలో ఎదిగి తమ్ముని దొక్కేసి వాళ్ళ అన్న హై రేంజ్లో ఉంటాడు. సో వారంతా నేను లేనని చెప్పి వాళ్ళ అన్న మీద పగబట్టి ఒక భూమి ల్యాండ్ విషయంలో అతనితో కొట్లాడుతూ ఉంటాడు. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే అతని మీద కోపం వచ్చినప్పుడల్లా ఒక ఊరికి వచ్చి ఆ ఊరి జనాలని చితకబాతాడు. మరి ఆ ఊరి జనాలే చితకబాతే వాళ్ళు ఏమన్నారా అనే ఉత్తుగా ఎందుకు కొడతారా అని మీకు డౌట్ వస్తే, ఆ ఊరి జనాలు ఫ్లాష్ బ్యాక్లో దొంగలు దోపిడీలు చేసే ఒక బ్యాడ్ నేమ్ ఉన్న ఊరి జనాలు సార్. సో ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడారు అనుకో, పాత కేసులను తీసుకొచ్చి వీళ్ళ మీద వేసి జైల్లో పడేస్తాడు. ఆ భయం కొద్దీ వీళ్ళు ఏం మాట్లాడరు. సరే దెబ్బలు కొడతాడు కదా, మమ్మల్ని అయితే ఏం చెత్తలేడు కదా అనుకుని భరించుకుంటూ పోతూ ఉంటాడు. అలా ప్రతి కోపాన్ని తీసుకొచ్చి ఈ ఊరి మీద చూపిస్తాడు. ఇక్కడ క్యారెక్టర్ ఏంది, ఇతను ఎవరి మీద కోపం వచ్చినా సరే ఆ కోపం వచ్చిన సమస్య ఏ కారణం ఏదైతుందో ఆ సమస్య నాది అనుకునే క్యారెక్టర్ హీరోది. ఇక్కడ ఇతల ఆపోజిట్ ఏంది, ఆయనకు వచ్చిన ప్రతి కోపానికి ఈ ఊరి మీద చూపించడమే ఆయన క్యారెక్టరైజేషను. ఆయన పోలీస్ ఆఫీసర్. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో క్లాష్ వస్తే ఎట్లుంటుంది అనేది సినిమా సార్. క్లాష్ వస్తే ఎట్లుంటుందా, అబ్బా బరాబరేనా, ఈయన కోపిస్తోడే ఈయన కోపిస్తోడే, ఇంట్రెస్టింగ్ ఉన్నది సార్. అట్నే చెప్పు స్టోరీ. క్లాష్ వస్తుంది సార్. ఎట్లా వస్తుంది అంటే, ఒకనొక సీన్లో మనం అతను వాళ్ళకి పరిచయాలు ఏర్పడేటట్టు, అతని మీద కొంచెం కన్ను పోయేటట్టు మనం ఒక సీన్ క్రియేట్ చేస్తాం సార్. ఎట్లా అంటే ఒక కార్ డాష్ చేయడం అట్లాంటిది ఒక సీన్ క్రియేట్ చేసి ఎదురెదురు పోయేటట్టు చేస్తాను సార్. అదొక సీన్. సో ఆ సీన్ మళ్ళీ హీరో ఎమ్మటే అతని పేరు రాసుకోకుండా ఉండడానికి డైవర్ట్ అవ్వడానికి హీరోయిన్ చూపిస్తాను సార్. హీరోకి ఆయన బుక్ మీద పేరు రాసేలోపు హీరోయిన్ గుర్తొచ్చి రాయడు సార్. అయ్యో ఆడియన్స్ అప్ప ఇళ్ళకి పడతా అనుకున్నామే, మళ్ళీ మిస్ అయిందని ఆడియన్స్ ఫీల్ అవ్వాలి సార్. ఇదొకటి. మళ్ళీ ఇంకోసారి ఏం చెప్తాను సార్ అంటే, ఇప్పుడు హీరోయిన్ ఇతనితో పరిచయం అవుతుంది కదా సార్. ఇక ఇతను చేసిన హెల్ప్కు వీళ్ళిద్దరి మధ్యలో లవ్ ట్రాక్ స్టార్ట్ అవుతుంది. ఆ లవ్ ట్రాక్లో ఈ ఊరు అనేది హీరోయిన్ ద్వారా హీరోకి పరిచయం కావాలి. ఆ ఊరు సమస్యలు ఏంది, ఆ ఊరు పరిస్థితి ఏంది అనేది హీరోకి తెలవాలి. హీరోకి తెలుస్తుంది సార్. ఇక హీరోకి తెలుస్తుంది, చాలా బాధపడుతాడు. అయ్యో నేను ఏం చేయలేకపోతున్నాను అనుకుంటాడు. ఎల్ఐసి ఆఫీసర్గా ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తున్నాడు కాబట్టి వాళ్ళకి ఇన్సూరెన్స్లు అదొకటి ఇదొకటి చేపిస్తూ ఉంటాడు. అదొక పాటలు అదంతా అయిపోతుంది సార్. అయిపోయిన తర్వాత హీరోయిన్కి హీరో ఎట్లా కావాలంటే కామ్ అండ్ కూల్, అంటే వైలెన్స్ని ఎంకరేజ్ చేసేటోడు కాకుండా నాన్ వైలెన్స్ క్యాండిడేట్ కావాలి. ఆ క్యాండిడేట్ ఇతనే అనుకొని పోయి లవ్లో పడుతుంది. కానీ ఇతను వైలెన్స్ క్యాండిడేట్ అన్న విషయం ఆ శనివారం సంగతి తెలియదు. శనివారం వస్తే మహా వైలెంట్ అయిపోతాడు అన్న విషయం హీరోయిన్కి తెలియదు. దాన్ని మేనేజ్ చేసుకుంటూ వస్తాడు. ఈరోజు ఎట్లయినా చెబుదాం అనుకుంటాడు సార్. ఆ ప్రాసెస్లో ఏమైతే ఇటుపక్క ఒకవైపు వాళ్ళ అన్నం చంపుదామని ఇక్కడ పోలీస్ ఆఫీసరు మన విలన్ క్యారెక్టరు అన్నం చంపడానికి పెద్ద పెద్ద ప్రయత్నాలు నడుతూ ఉంటాయి సార్. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, హీరోకి విలన్కి క్లాష్ అనేది ఏర్పడుతుంది. అట్లా మనం చూపించాలి, క్లాష్ వచ్చినట్టు చూపించాలి. ఆ చూపించే ప్రాసెస్లో ప్రతిసారి ప్రాసెస్ అనే మాట బాగా వాడుతున్నా కదా సార్. నాకు స్టోరీ చెప్పొత్తలేదు సార్. అసలు మీకు బాగానే చెప్తున్నావా, మంచిగా చెప్తున్నావు, బాగుంది స్టోరీ, చెప్పు. అయితే ఏం లేదు సార్. ఇక ఇప్పుడు ఇతనికి హీరోకి క్లాష్ వచ్చేటట్టు మనం కొన్ని సీన్లు రాసుకొని అతని క్యారెక్టరైజేషన్ పవర్ఫుల్గా చూపిస్తాం, ఇతని క్యారెక్టరైజేషన్ పవర్ఫుల్గా చూపిస్తాం. అప్పుడు హీరోయిన్ నువ్వు పోయి కొట్టడం వల్ల సమస్య తీరుతుందా, ఊరి సమస్య తీరాలే అని ఒక హీరోయిన్తో మోటివేషన్ డైలాగులు ఇప్పిస్తాం. సరే ఎట్లా అని హీరో ఏం చేస్తాడు, పర్ఫెక్ట్గా మంచి స్టోరీ, స్క్రీన్ ప్లే,
ఈ అన్నిటితోటి సినిమాని మనం రన్ చేస్తాం సార్. ఎట్లా అంటే హీరో 12 దాటితే కొట్టడు, కానీ 12 దాటింది అన్నట్టు మనం చూపిస్తాం సార్. మళ్ళీ ఎమ్మటే అది 12 కాదు, అది ఇంకా 12 దాటలే అని మనం ఎమ్మటే మళ్ళీ ఆడియన్స్ కన్విన్స్ చేస్తాం. అంత బాగుంటుంది సార్ స్క్రీన్ ప్లే. సో ఈ రకంగా సినిమా ఎండ్ అయిపోతుంది. లాస్ట్కి వస్తే హీరోకు ఫైటింగ్ జరుగుతుంది, హీరోని కొట్టి ఆడేస్తాడు, ఆ ఊరు సేవ్ చేసేస్తాడు. సూపర్ ఉన్నదివా అత్రేయ, మస్తు రాసినావు కథ, సూపర్ ఉన్నది సార్. ఫస్ట్ చెప్పిన కథని మళ్ళీ తిరిగి చెప్పిన సార్. ఫస్ట్ చెప్తే ఏదేం కథ, ఎన్ని కథలు రాలే అన్నారు. దాన్ని తిరిగి నేను శనివారం అని గుత్తంత మసాలా యాడ్ చేస్తే బాగుంది సార్ అంటున్నారు. ఇంతే సార్, మీరు మాకు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి, మా సత్యంలో చూపిస్తాం సరే. అంటే ఫస్ట్ చెప్పిన కథనే తీసి చెప్పినాం అయితే నాకు మళ్ళీ, కానీ బాగుందే ఆత్రేయ, బాగుంది. అవును సార్, నేను ఫస్ట్ చెప్పిందని ఇప్పుడు చెప్పినా మీకు. ఏమున్నది సార్, హీరో క్యారెక్టరు, విలన్ క్యారెక్టరు, మధ్యలో కాన్ఫ్లిక్ట్, ఆ కాన్ఫ్లిక్ట్కి సొల్యూషన్, లాస్ట్కి హ్యాపీ ఎండింగ్, అయిపోతుంది సినిమా. కాకపోతే మనం దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నాం అనేదే నా మీద బేస్ అయి ఉంటుంది, మీ మీద బేస్ అయి ఉంటుంది, మ్యూజిక్ డైరెక్టర్ మీద బేస్ అయి ఉంటుంది సార్. ఇంతే సార్. సరే చేద్దామయ్యా. ఏం టైటిల్ ఏమనుకుంటున్నావు మరి? అది చెప్పాను కదా సార్, సరిపోదా శనివారం అంటే పాత చింతకాయ తొక్కు పచ్చడే, కానీ మొత్తానికైతే శనివారం అనే ఒక ఎపిసోడ్ మనం పెట్టుకొని సినిమాని రన్ చేస్తున్నాం అయితే. అవును సార్, కానీ సినిమా బాగా వస్తుంది సార్, నన్ను నమ్మండి. నా స్క్రీన్ ప్లే నేను బాగా రాసుకున్నా, బాగా వస్తుంది సార్. కాకపోతే ఫస్ట్ మీకు ర్యాండమ్గా చెప్పినా మీకు నచ్చలేదు, అందుకే ఇప్పుడు లోతుగా ప్రతి ఎలిమెంట్తో సహా చెప్పాను సార్. కొన్ని ఎలిమెంట్స్ బాగుంటాయి సార్. ఇలా హీరోయిని నాని సమంత అనడం, హీరో కూడా వాచ్ని 12 అనుకొని హీరోని కొడతా ఒకసారి డిసైడ్ అయిన అనుకో, 12 దాటిన తర్వాత కొట్టలేకపోయింది అనుకో, ఇక అతను వదిలేస్తాడు సార్. ఇక అగో ఆడియన్స్ అందరూ అనుకుంటారు, అగో 12 దాటింది, విలన్ని కొట్టలేదు అంటే ఇక వదిలేస్తాడు విలన్నిగా, ఇక సినిమా ఎట్లా తాగుతుంది అని అందరూ టెన్షన్ పడే మూమెంట్లో మనం దాన్ని అది 12 కాలే ఇంకా 10 నిమిషాలు వెనకకే ఉందని మనం ఆడియన్స్ కన్విన్స్ చేసే పాయింట్లు కూడా అలా పెడతాం సార్. అంత బాగుంటుంది సినిమా, నన్ను నమ్మండి. మీకు ఫ్లాప్ ఇచ్చినా కదా, ఈసారి పక్కా హిట్ కొడుతుంది సార్. ఓకేనా ఆత్రేయ? సరే తీద్దాం, మ్యూజిక్ డైరెక్టర్ మంచి వాళ్ళని సెలెక్ట్ చేయి, తీద్దాం, హిట్ కొడదాం. కట్ చేస్తే సరిపోదా శనివారం, సూపర్ డూపర్ హిట్. ఓవరాల్గా ఏంటంటే స్టోరీ పాతదే కావచ్చు, డైరెక్టర్ పాతోడే కావచ్చు, అంతా బాగానే ఉంది, కానీ సినిమా తీసే విధానం బాగుంది, సినిమా స్క్రీన్ ప్లే బాగుంది. ఎంత బాగుందంటే అది పాత స్టోరీయే కదా, పాత చింతకాయ తొక్కే కదా అన్న విషయం మర్చిపోయి దాన్ని ఎంజాయ్ చేసే అంత బాగున్నది. సో నేను కాసేపు అయితే కింద పోయేటట్టున్నా, ఉయ్యాల జినిగేటట్టున్నది. థ్యాంక్ యూ ఫర్ ఆల్.